సత్య, సావిత్రి ఇంత పెద్ద ఇంట్లోనే ఉండలేకపోతున్నారు. అంత చిన్న పంజరంలో ఎలా ఉంటారు? ఏంటి, నా ఫోన్ కోసమే వెయిటింగా? తప్పదు, తప్పు చేశారుగా. ఏయ్, ఎవరు నువ్వు? నీకేం కావాలి? నాలో ఈ మధ్య వచ్చిన మార్పుని మీరు... రే సత్య, ఏంట్రా? ఇది ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు. అది మనం దారిలో వెళ్తూ మాట్లాడుకున్నారా? సావిత్రి, మనం తర్వాత మాట్లాడుకుందాం. పదరా. ఓకే. బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఎవడ్రా వాడు? అదే తెలియడం లేదురా. ఫోటోలు ఎప్పుడు తీశాడో, ఎలా తీశాడో అర్థం కావట్లేదు. వాటిని అడ్డం పెట్టుకుని మాకు నిద్ర పట్టకుండా చేస్తున్నాడురా. ఇందుకేనా ఈ మధ్య ఎప్పుడు చూసినా బాగా టెన్షన్గా కనిపిస్తున్నావు? టెన్షన్ కాక మరేంట్రా? మా ఇద్దరి మధ్య ఏం లేనప్పుడే జనాలన్న మాటలకి ఊర్మిళ తట్టుకోలేకపోయింది. అలాంటిది ఇప్పుడు ఆ ఫోటోలు జనాల చేతిలో పడినా, వాళ్ళ అన్నయ్య చేతిలో పడినా ఊర్మిళ బతకగలదా? తనే కాదు, ఆ ఫోటోలు సావిత్రి చూసినా జీవితంలో మళ్ళీ నేను సావిత్రి మొహం చూడగలనా? మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? అది అర్థం కాకే నీకు ఫోన్ చేశాను. ఏం చేయాలో, ఎలా ఈ గండ నుంచి బయటపడాలో అర్థం కావట్లేదురా. ఇలాంటి విషయాల్లో పోలీస్ కంప్లైంట్ చేయడమే మంచిది. పోలీస్కా? వద్దురా. ఆ రోజు సావిత్రి కనిపించడం లేదని మనం కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడారో నీకు గుర్తుంది కదా? అది నిజమే. ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన సమస్యను వదిలేసి అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు, మీ ఇద్దరికి ఏంటి సంబంధం అని లేనిపోని అనుమానాలు బయటపెడతారు. మరి ఏం చేద్దాంరా? రోజు వాడు బెదిరింపులతో టార్చర్ చేస్తున్నాడు. ఫోన్ రింగ్ అయితే చాలు భయం వేస్తోందిరా. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? రేయ్, వాడి ఫోన్ నంబర్ని బట్టి వాడి అడ్రస్ ట్రేస్ చేయగలిగితే చాలు. వాడి సంగతి మనమే చూసుకోవచ్చురా. వాడి అడ్రస్ ట్రేస్ చేయాలంటే చైతన్య అని డిపార్ట్మెంట్లో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. రేయ్, పోలీసుల దగ్గరికి వద్దనుకున్నాం కదరా. కంప్లైంట్ లాగా కాదురా, ఫ్రెండ్లీగా హెల్ప్ చేయమని అడుగుతా. వాళ్ళ ద్వారా అయితే ఈజీగా అడ్రస్ దొరుకుతుంది, నీకే ప్రాబ్లం కూడా రాదు. ఇంతకీ వాడు నీకు కాల్ చేసిన ఫోన్ నంబర్స్ ఇవ్వు, వీలైనంత తొందరగా వాడు అడ్రస్ పట్టుకుంటా. ఇదిగో, ఈ నంబర్ నుంచి కాల్ చేశాడు. ఇంక ఈ విషయం నాకు వదిలే, వెళ్ళి వాడు అడ్రస్తో వస్తాను. మళ్ళీ ఏం జరిగింది ఊర్మిళ? సత్య వాడు మళ్ళీ ఫోన్ చేశాడు. ఏమన్నాడు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సత్య. చాలా చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఏంటి, ఫోన్లో మాట్లాడడానికి కూడా పెద్ద పతివ్రతలా ఫోజులు కొడుతున్నావు? వాడి పక్కన పడుకోవడం తప్పు కాదు గాని నాతో ఫోన్లో మాట్లాడడం తప్ప అంటున్నాడు. నేను ఫోన్ పెట్టేసేంత వరకు మాట్లాడాలని బెదిరిస్తున్నాడు. ఎందుకు మాట్లాడాలి? నా మాటలతో నీకేం పని? ఏం కావాలో చెప్పు అంటే వాడు 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 నీకేమన్నా మొగుడా? ఇష్టం వచ్చినట్టు తిరగలేదా? చెడిపోయిన దానివి నీతులు మాట్లాడుతున్నావేంటి అంటున్నాడు. ఆడదంటేనే లోకువా, అందులో చెడిపోయిన ఆడదంటే ఇంకా లోకువా. అందుకే వాడంతా నిజంగా మాట్లాడుతున్నాడు. ఇలా ముక్కు మొహం తెలియని వాడితో
నాన్న మాటలు అనిపించుకునే కన్నా చనిపోతే మంచిదనిపిస్తుంది. ఊర్మిళ ప్లీజ్ ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడకు. ఇంకేం చేయమంటావో చెప్పు సత్య. వాడు నన్ను ఒక తిరుగుబోతం చేసి మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ పడాల్సిన కర్మ నాకేంటి? ఈ రోజు ఫోటోలు వాడి చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాడొక్కడే మాట్లాడుతున్నాడు. రేపు అవి 10 మంది చేతిలో పడితే చావటం తప్ప చేయగలిగిందే ఉంది. నాకంతకు మించి దారి కనిపించట్లేదు సత్య. నువ్వేం భయపడకు. వాడు ఎవడో ఎక్కడుంటాడో ఈరోజు సాయంత్రం కల్లా కనిపెడతాను. మళ్ళీ జీవితంలో ఇలా బెదిరించకుండా వాడి కాళ్ళు చేతులు విరక్కొట్టి నీ ముందు పడేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు ఊర్మిళ. చెప్పరా. సత్య, వాడు అడ్రస్ ట్రేస్ చేశాను రా. నిజంగానా? అవునరా, గోల్కొండ టూమ్స్ నుంచి చింత చెట్టుకు వచ్చే దారిలోనే వాడి ఇల్లుంది. రేయ్, వాడిని ఎట్టి పరిస్థితులను వదలకూడదురా. నేనిప్పుడే వస్తున్నాను. రా. ఊర్మిళ, వాడి అడ్రస్ దొరికింది. ఇక నీకేం భయం లేదు. నిజంగానా? అదే ఫోన్. వాడినంత సులభంగా వదలొద్దు సత్య. జీవితంలో ఎవరి దగ్గర మాట పడలేదు. అలాంటిది వాడు నాతో చాలా నీచంగా మాట్లాడాడు. వాడిని ఏం చేస్తావో నీ ఇష్టం. మరోసారి ఇలాంటి తప్పు చేయకూడదు. ఆలస్యం చేయడం మంచిది కాదు. నేను వెళ్ళి వాడి సంగతి చూస్తాను. వెళ్దామా? పదరా. ఈ రోజు వాడు నా చేతిలో అయిపోయాడురా. అడ్రస్ క్లియర్ గా ఉంది కదా? డోర్ నంబర్తో సహా ఉందిరా. పద. రారా. ఇదేరా వాడిల్లు. వాడేరా. మాట్లాడు. హలో. ఏంటి కష్టపడి ఇంటి అడ్రస్ కనుక్కున్నట్టున్నావు? నా దగ్గర మీ ఫోటోలున్నాయని తెలిసి నేను చెప్పకుండా నా పర్మిషన్ లేకుండా నా ఇంటి వరకు వచ్చావంటే నీకు నేనంటే భయం లేదని అర్థమైంది. భయం లేదంటే నాకు నష్టం కదా. అందుకే నీకు నేనంటే భయం లేదా, మీ ఆవిడంటే కూడా భయం లేదా? అదేదో టెస్ట్ చేద్దామని ఫొటోస్ నీ ఇంటికి జాగ్రత్తగా పార్సల్ చేసి పంపించా. ఈ పాటికి ఆ కొరియర్ నీ ఇంటి ముందు ఆగి ఉంటుంది. సత్య, తిను తిను సత్య, తినాలి. సత్య, ఏంటి నువ్వు తినకుండా? తిను. సత్య తింటే సరిపోతుందా? సావిత్రిని ఎండగడతావా ఏంటి? సావిత్రి ఎలాగో తింటుందిలే. సత్యకే కొంచెం మొహమాటం ఎక్కువ. నీ పిచ్చిగాని పక్షులకి మొహమాటం ఏంటే? ఏమో, నాకలా అనిపిస్తుంది. సత్య, తిను 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 తిను.
ఏ బాబు, ఎక్కడికి? సత్యగారింటికి. మీరెవరు? కొరియర్ బాయ్ని. సార్కి కొరియర్ వచ్చింది. అవునా? అడిగే పని లేదా? లిఫ్ట్ పనిచేయడం లేదు. ఏ ఫ్లోరు? 4th ఫ్లోరు, 405. సరే. ఎవరో వచ్చినట్టున్నారే. నేను చూస్తానులే బామ్మ. నమస్తే మేడం. నమస్తే. ఎవరు? కొరియర్ వచ్చింది మేడం. సార్, లిఫ్ట్ పనిచేయడం లేదు సార్. అవును, నా కోసం ఎవరైనా వచ్చారా? ఎవరో కొరియర్ అబ్బాయి వచ్చాడు సార్. ఏంటి అది? ఏదో కొరియర్ వచ్చింది బామ్మ. సావిత్రి, అయ్యో, వచ్చిందంటే చూడకుండా అలా చంపేశారేంటండి? ఆహా, చూడాల్సినంత ఇంపార్టెంట్ ఫొటోస్ ఏం కాదులే. ఎవరో బిల్డర్స్ కంపెనీ స్టాఫ్ అడ్రసెస్ తీసుకొని వాళ్ళ వెంచర్స్ ఫొటోస్ అవి పంపిస్తున్నారు. అయినా ఇప్పుడు మనమేం కొనే స్థితిలో లేం కదా. నువ్వు చూసి అనవసరంగా డిసప్పాయింట్ అవడం తప్ప. బామ్మ,
గాడ్, సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. చించేసి డస్ట్బిన్లో వేశానేంటి? ఆ ముక్కలు సావిత్రి చూస్తే అమ్మో, వెంటనే బయట పారేయాలి. ఎక్కడికండి బయలుదేరారు? చిన్న పనుంది. అరే భలే వారే, మీకోసమని పకోడీలు చేశాను, వేడివేడిగా ఉన్నాయి, తినండి. మళ్ళీ వచ్చి తింటానులే సావిత్రి. అరే ఏంటి మీరు టైంకి రారు, టైంకి తినరు. ఏ నా చేతి వంట తినకూడదని ఒట్టేసుకున్నారా? చచా, అదేం లేదు, నాకు చిన్న పనుంది. మరైతే పకోడీలు తినండి. తినండి, కూర్చోండి, తినండి. మనవడు ఇల్లు కొనాలని ఆశపడుతున్నాడా? నా ముందు ఆ సంగతులన్నీ ఎందుకని చింపేసినట్టున్నాడు. అంత ఆశపడిన ఇల్లు కొనలేకపోవడమేంటి? ఆ ఇల్లేదో చూసి అబ్బాయితో చెప్పి మనవడి కోరిక తీరుద్దాం. కాస్త మెల్లగా తినండి, అంత తొందర ఏముంది? ఓకే సావిత్రి. ఏమండి, మళ్ళీ ఏంటి? ఎలా ఉన్నాయో చెప్పలేదు. పర్లేదు, బానే ఉన్నాయి. అయ్యో, మొత్తం తినేసి పర్వాలేదంటున్నారా? సరే, చాలా చాలా బాగున్నాయి. ఓకేనా?
ఇదేనట్రా మనవడా నీ ప్రేమ? నీ భార్య మీద నీకు ఎంతో ప్రేమ ఉందనుకున్నాను. అది ప్రేమ కాదు, నటన అని నాకు అర్థమైపోయిందిలే. దాని మీద ప్రేమ ఉంటే నువ్విలాంటి పని చేస్తావా?